నమస్కారం అండి. ఈరోజు చందనోత్సవం చాలా అంగరంగ వైభవంగా జరిగింది. ఇది కొన్ని రాష్ట్రాల పండుగని నేను చెప్పగలను. ఎందుకంటే జనాన్ని చూస్తే తెలుస్తది ఎంత మంచిగా జరుగుతుంది ఏంటి అనేది. కోరికలు తీర్చే సింహాద్రప్పని మనం ఎలా అని మాటల ద్వారా మనం చెప్పలేము. అది చాలా విలువైనది. అక్కడి నుంచి వచ్చే ఆ భక్తితో మనం ఏదో చేస్తున్నాం అనే దానికన్నా ఆయన మనల్ని పిలిస్తే మనం ఆయన దగ్గరికి వెళ్ళామని నేను చెప్పగలను. దర్శనం విషయానికి వస్తే ఒక్క సెకండ్ లో మనం ఆయన చూసి ఆయన్ని మనం వర్ణించలేమండి. ఎందుకంటే అది వర్ణించలేదు కాబట్టి మనం దాన్ని వర్ణించలేము. సింహాద్రప్పని గురించి చెప్పాలంటే కోరికలు తీర్చే కోదండరాముడు అని నేను చెప్పగలను. అంత అంత మహిమ ఉన్నది ఈయనలోని. సింహాచలం అంటే అప్పన్న స్వామికి చాలా విశేషాలు ఉన్నాయి. ఒకటి రెండు అని కాదు, చాలా ఉన్నాయి. అందుకే భక్తి జనాలందరూ ఇంత ఇంత తరలి వచ్చారు. ఇంత రాత్రప్పుడు దర్శనం చేసుకున్నారంటే ఆయన ఎంత విలువైన భక్తులకి ఇస్తే ఆయనకి ఇంత మంచి దర్శనాలు వస్తాయి. గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. భక్తులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ సదుపాయాలు అన్ని బస్ సౌకర్యాలు అన్ని బాగానే ఉంటున్నాయి. అనుకోకుండా ఇప్పుడు వర్షం వచ్చినా సరే సదుపాయాలు మాత్రం భక్తులు ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడికే అంతా ఏర్పాటు చేశారండి. అలా దేవుడి దర్శనము ఈ రోజు చూడడం అనేది పెద్ద వచ్చిన అవకాశం అండి. అవకాశాన్ని మాత్రం ఎవరు పోగొట్టుకోకుండా మేము తెల్లవారుజామున 12 గంటలకు లేచి మరీ దేవుని చూడడానికి వచ్చామండి. నుంచి వచ్చామండి. చాలా బాగా దర్శనం అయింది. 5 గంటలకు వచ్చాం మేము. బాగా దర్శనం అయింది. అంతా బాగానే ఉన్నది. చాలా మంచిదండి. చాలా మంచి జరుగుతుంది మాకు. ఎప్పుడు సంవత్సరం వస్తాము. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారి అలా రిజిస్టర్ రూపం చూడటం ఇదే బాగా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం. బాగా భక్తులు కూడా చాలా ఎక్కువ జనాలు వచ్చారు. బాగా అందరూ స్వామివారి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అండి. చాలా సంతోషం కూడా ఉంది.